ఇదే ఎపిసోడ్ బిగినింగ్. ఇప్పుడే జోక్ చెప్పు. ఒక జోక్ చెప్తున్నాను. 3 బాతులు ఉంటాయి. బాత్రూమ్ లా బాతులు డక్స్. చెవులు ఏం లేవు కదా. 3 డక్స్ ఉంటాయి. 3 డక్స్ నడుచుకుంటూ వెళ్తున్నాయి. కానీ కాళ్ళు చూస్తే 2 బాతులకి చెప్పులున్నాయి, ఇంకో బాతుకి చెప్పులు లేవు. ఎందుకు లేవు? అయ్యప్ప మాల వేసుకుందా? మా వాళ్ళందరూ నవ్విండ్రు. సూపర్ పెదనాన్న. లవ్ చేయాలా వద్దా అని ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కూడా గుర్తు పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ ని ఎందుకు లవ్ చేసినారా బాబు అనిపిస్తుంది. ఒక్కటి అర్థం కాదు, మెన్ సైకాలజీ. మీరు కావాలని మర్చిపోతారా లేకపోతే నిజంగానే మర్చిపోతారా? మగాళ్ళని అడుగు. నెక్స్ట్. రవి లాంటి మంచి అబ్బాయి, అందమైన అబ్బాయిని లేకపోతే శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తుంది ఏమని? లవ్ చేయాలా వద్దా అని. చెయ్యొచ్చు. మీరు బుక్ అయిపోయి ఉంటారు కదా ముందే. బుక్ అయినా కానీ దాని మీద పెన్సిల్ పెట్టి రాసే వాళ్ళు లేరు. సాటర్డే సాయంత్రం పబ్కి తీసుకెళ్తా అంటే గుడికి తీసుకెళ్ళినప్పుడు లవ్ చేయాలా వద్దా అని. వాడు గుడికి తీసుకెళ్ళిండా? ఫర్ ఎగ్జాంపుల్ గుడిలో ఉన్నావు, నీ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావు. ఇప్పుడు నువ్వు వద్దురా నాకు అని సుధాకర్ నీ బాయ్ ఫ్రెండ్ అని అనుకుందాం. సుధాకర్ ప్లీజ్ నన్ను పబ్కి తీసుకెళ్ళవా? మా తల్లే, నీ శ్మశానం తీసుకెళ్తే వస్తావా? మశానం ఎందుకురా? మననే తీసుకెళ్ళాను పబ్బుకి మొత్తం పెట్టా. నెక్స్ట్. అందంగా ఉన్నప్పుడు పొగడనప్పుడు లవ్ చేయాలా వద్దా అని అనిపిస్తుంది. అందంగా ఉన్నారని మీకు అనిపించినప్పుడు మేము ఎందుకు పొగడాలి మళ్ళీ? నేను అమ్మాయిని పొగుడుతున్నా చూడు. నీ మధుర మనోహర రూపం, నీ మధుర మనోహర రూపం నా నీ మధుర మనోహర రూపం. అట్లీస్ట్ అది ఎట్లా చెప్తాడో విందాం, ఫినిష్ చేస్తాడో లేదో. నీ మధుర మనోహర రూపం నా హృదయాన్ని తాకిన వేళ నాలో ఉప్పొంగిన ఆనందం 1000 జన్మలెత్తినా రాదు. అయిపోయింది. నెక్స్ట్. మన బాయ్ ఫ్రెండ్ కి బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు లవ్ చేయాలని వద్దా అని అనిపిస్తుంది. అది కావాలి కదా మీకు ఫస్ట్. ప్లీజ్ సే దట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మంచి మనసు ఇస్ ఇంపార్టెంట్. రెండు ఉండాలా ఫ్యూచర్ ప్లానింగ్, రెండు ఉండాలా ఫ్యూచర్ ప్లానింగ్. కూసో. నెక్స్ట్. అడిగిన దానికి కోఆపరేట్ చేస్తే లవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, ఏ మూతి బాగున్నావా అడుగున్నాను. అట్లాంటివి కాదనా? ఎట్లాంటివి అడుగు. కోఆపరేట్ చేయమన్నావు కదా. మనం రీఛార్జ్ చేపిస్తాం, అదే వాళ్ళు రీఛార్జ్ చేపి. ఆ కోఆపరేషన్ కదా, ఆ కోఆపరేషన్. అబ్బా అడుగు. నీ మూతి ఎల్లొక ముద్దు అయ్యంట పో. నాదే. నువ్వెందుకు వచ్చిన మొదలు సవతి? నెక్స్ట్. మా గర్ల్ ఫ్రెండ్ కి వాళ్ళ కాల్ చేసినప్పుడు వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసినప్పుడు చేయాలనిపిస్తుంది, చేయాలన్నా వద్దా అనిపిస్తుంది. వాళ్ళ డాడీని లవ్ చేయాలన్నా వద్దానా? ఫర్ ఎగ్జాంపుల్ సడన్ నా ఫోన్ మా డాడీ ఎత్తుతాడు, ఇప్పుడు చెయ్యి. అరే ఏం చేసినావురా? ఫోన్ చేసినా. డాడీ. హలో ఎవరది? డాడీ. హలో ఫోన్ ఇక్కడి. డాడీ ప్లీజ్ డాడీ. అవో హలో హలో అంటుండే వాయిస్ వచ్చింది. హలో హలో ఎవరు మాట్లాడేది? అరే పాల బిల్లు కోసం నిన్ననే రమ్మన్నా. ఈ పాలోడు కూడా నీకే ఫోన్ చేస్తాడమ్మా. డాడీ వాడు పాలోడు కాదు, డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు. నెక్స్ట్. షాపింగ్ వెళ్దామన్న ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రవిని షాపింగ్ కి అడుగు, వాడు ఎట్లా సాకులు చెప్తాడో చూద్దాం. రవి షాపింగ్ వెళ్దాం వస్తావా? లేదు, యాక్చువల్లీ ఇంటికి శ్రీముఖి వస్తుంది, అది కిచెన్ లో మొత్తం నీట్ చేయాలి కదా. సిగ్గులేదు నీకు లవ్ చేయడానికి? సిగ్గులేదు నీకు? సిగ్గులేదా లవ్ చేయడానికి అసలు? ఎల్లుండి పోదాం. జీవితాంతం అవే చేసుకోను. జీవితాంతం అవే చేసుకుంటూ ఉండిగా నీకు లవ్ ఎందుకు? అంటే శ్రీముఖి ఉంది కదా నా లైఫ్ లో అని. మళ్ళీ నన్ను ఎందుకు ప్రేమించావు? మరి నన్నెందుకురా ప్రేమించావు? మెయిన్ ఎగ్జామ్ రాసే ముందు ప్రీ ఫైనల్స్ ఉంటాయి కదా. సచ్చినోడా నేనొట్ట మన్నోడా. తూ సచ్చినోడా, ఎందుకురా ఇలా మా జీవితాలతో ఆడుకుంటావు? ఇదే నువ్వు వాట్సాప్ పట్టినందుకు వదిలేసా. అసలు మా లాంటి ఆడదాని మనసు మీరు అర్థం చేసుకోలేదురా, అర్థం చేసుకోలేవురా. మాలాంటి ఆడవాళ్ళ మనసు నువ్వు అర్థం నువ్వు చేసుకోలేవు. ఫస్ట్ వాడిని అర్థం చేసుకో.